నమస్తే. ప్రస్తుతం మనం నాగోల్లో ఉన్నాము. తెలంగాణలో మొత్తము బడా గణేష్ ఏదైనా ఉందంటే అది ఖైరతాబాద్ గణేష్. దాని తర్వాత హైదరాబాద్ సిటీ మొత్తంలో రెండవ అతిపెద్ద విగ్రహం ఏదైనా ఉందంటే అది ఎకో ఫ్రెండ్లీ గణేష్. నాగోల్లో ఉన్న తిరంగా యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 63 ఫీట్ల ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఏర్పాటు చేశారు. సో ఈ విగ్రహం తయారవడానికి ఎన్ని రోజులు పట్టింది, ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి, ప్రత్యేక ఆకర్షణ ఏమున్నది, ప్రత్యేక కార్యక్రమాలు ఏం చేయబోతూ ఉన్నారు, వాళ్ళు డిజైన్ చేసిన శిల్పులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు కావచ్చు, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు భక్తుల కోసము, అవన్నీ వివరాలు అడిగి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నాం? అంటే ఇక్కడ మేము గత 19 సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నామండి. కాకపోతే లాస్ట్ 2017 నుంచి మాత్రం మట్టి వినాయకులను పెడుతున్నాము. ఈ మట్టి వినాయకులను పెట్టే ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే, అంటే మనం పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. సో ఏదైనా మనం యూత్లోకి ఏదైనా కొత్తదనం తీసుకుపోవాలని అనుకున్నాము. కొంతమంది అన్నదానాలు చేద్దామన్నారు, కొన్ని ఏదో బ్లడ్ క్యాంప్స్ పెడదామన్నారు, కొంతమంది రకరకాల ఆలోచనలు ఇచ్చారు. బట్ మాకు నచ్చింది ఏంటంటే ఇదే కాన్సెప్ట్ నచ్చింది. అంటే లైక్ మనము మట్టి వినాయకులను పెట్టి ప్రమోట్ చేద్దామని. అంటే జనరల్ డిస్కషన్ మనం కాలేజ్లో ఉన్నప్పుడు మట్టి వినాయకులను పెడితే ఇట్లా హేళన చేస్తారు, అరే దాంతో ఏమవుతుంది, చిన్న పెట్టుకోవాలి, అది మట్టి వినాయకులు పెడితే పెద్ద పెడితే తిరిగిపోతుంది, అది ఇది ఇట్లాంటి కామెంట్స్ వచ్చినాయి. సో అక్కడ నుంచే పుట్టింది మనకి ఆలోచన. చిన్నగా కాదు, మనం ఎంత పెద్దగా అయినా సరే పెట్టుకోవచ్చు మట్టి వినాయకుని అనే ఆలోచనతోటి మనం చేసి, మా మోటివ్ ఇంత పెద్ద పెట్టడానికి మా మోటివ్ ఒకటే, మనము మట్టి వినాయకుని పెట్టొచ్చు, ఎంత పెద్ద కావాలంటే అంత పెద్ద పెట్టుకోవచ్చు, కానీ మట్టి వినాయకుని పెట్టాలా, పర్యావరణానికి తోడ్పడాలి. పెట్టినప్పుడు వేరే వాళ్ళు కొంచెం పెద్ద విగ్రహాలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి మా మోటివే అది. ఆ విధంగా. సో నెక్స్ట్ ఈ కళాకారులకు సంబంధించి మొత్తం ఎంతమంది వర్క్ చేశారు? అంటే మనకు దాదాపుగా అంటే వీళ్ళు లైక్ ఫేజ్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఒక 30 మంది పనిచేశారు. లైక్ అంటే స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు కట్టెలతో అన్ని స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఫేజ్లో ఒక 10 మెంబర్స్ తగ్గిపోయారు. అంటే గడ్డి వర్క్, గడ్డితోటి అంటే లైక్ కట్టెలతో స్కెల్టన్ చేసి గడ్డితోటి రూపం తీసుకొస్తారు. థర్డ్ ఫేజ్లో మట్టి వర్క్ వస్తుంది, 10 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు నువ్వు చూస్తే ఒకరిద్దరే కనిపిస్తారు పైన. అంటే పని సృజనాత్మకతని బేస్ చేసుకొని, ఇప్పుడు లేబర్ వర్క్ ఎక్కువ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ కావాలా. ఇప్పుడు సన్నటి పని ఉంది అంటే సృజనాత్మక సంబంధించిన పని ఉంది, అప్పుడు ఒకరిద్దరు కావాలన్నమాట. ఫేజ్ వైజ్ కాంట్రాక్టర్ అలొకేట్ చేస్తాడు వర్క్ బేస్డ్ ఆన్ దట్. సో ఈ హైట్ పెంచుకుంటూ పోవడమే జరుగుతుందా, లేకపోతే ఓన్లీ ఇంతవరకు హైట్ పెంచేసి అక్కడికి ఆపిస్తారు? అలా ఏం లేదు. మా థాట్ ప్రాసెస్ ఏంటంటే 99 వరకు తీసుకుపోవాలనేది మా ఆలోచన, టార్గెట్. చూద్దాం దేవుడు ఎట్లా ఆయన ఎట్లా తోడ్పాటు చేస్తే మనకు దాన్ని బేస్ చేసుకొని ముందరికి వెళ్దాము. మా ఆలోచన మాత్రం 99 వరకు పెట్టాలా అనేది ఆలోచన. మొత్తం దీని ఖర్చు ఎంత? మొత్తం ఈ పెయింటింగ్ సంబంధించి కావచ్చు, కలర్స్ ఎంత యూజ్ చేసి? అంటే ఇప్పుడు మనం వాటర్ కలర్స్ యూజ్ చేస్తాము, ఒరిజినల్ కలర్స్ కావాలి. మనకు రఫ్ ఎస్టిమేషన్ మాత్రం అంటే లైక్ ఇంతకు ముందుకు మేము లోపల పెడేటప్పుడు నిత్య అన్నదానం చేస్తుంటుంది. ఇప్పుడు నిత్య అన్నదానము ఎక్స్క్లూడ్ చేసినాం. నిత్య అన్నదానం ఎక్స్క్లూడ్ చేసి నిత్య అన్నదానం కాకుండానే మనకు ఒక 40 నుంచి 45 లక్షలు మేము ఎస్టిమేషన్ వేసుకుంటున్నాము. ఒకవేళ అన్నదానం అవన్నీ చేస్తే ఇంకా అంతకు మించి అవుతుంది, ఈజీగా అవుతుంది. నిత్య అన్నదానం అంటే రోజు అన్నదానానికి 50 నుంచి 1,00,000 రూపాయల వరకు అన్నదానానికి ఖర్చు అవుతుంది. మన నిమజ్జనం ఇక్కడే చేస్తున్నారు కాబట్టి ఇక్కడనే ఎందుకు అట్లా చేయాలనుకున్నారు నిమజ్జనం? అంటే ఇప్పుడు మన మోటివ్ని మనం రీచ్ కావాలంటే మనం మళ్ళా ఇప్పుడు ఒకవేళ మూవింగ్ చేయాలనుకున్నాం అనుకో, మన మోటివ్ మనం రీచ్ అవ్వలేము. ఎందుకంటే నువ్వు మూవింగ్ చేయాలంటే ఐరన్ వాడాలి కంపల్సరీ, ఐరన్ వాడాలా. మూవింగ్ చేయాలంటే కంపల్సరీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడాలా. ఎందుకంటే నీకు మట్టి కదా, నువ్వు ఇప్పుడు గట్టిగా వర్షం పడి జల్లు పడితే పచ్చలు ఊడిపడతాయి కిందకి. సో అట్లాంటిది నువ్వు మూవ్మెంట్కి ఇట్లా వచ్చినప్పుడే విగ్రహం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని ప్యూర్ మట్టి కాబట్టి అక్కడే చేయాల్సి వస్తుంది. రీజన్ అంతే, తీసుకుపోవడానికి ఏం కాదు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనం మిషనరీ యూజ్ చేసి తీసుకుపోవచ్చు, కానీ తీసుకుపోయే క్రమంలో మనకి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి అక్కడే నిమజ్జనం చేస్తాం. ఫైనల్ డే రోజు ముందుగా ఏం అది స్పెషల్ కార్యక్రమం ఏం చేయబోతున్నారు నిమజ్జనం చేసి? అంటే నిమజ్జనం చేసేటప్పుడు మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ పంచామృతాలతోటి మనము అభిషేకం చేస్తాము. పంచామృత అభిషేకం చేసినాక డైరెక్ట్ ఫైర్ ఇంజన్ పెట్టి మనము నిమజ్జనం చేసేస్తాం.
నిమజ్జనం చేసినాక ఆ మట్టి ఉంటుంది కదా, ఆ పడ్డ మట్టి కాలనీ వాసులు వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళిపోతారు. మిగతా ఏదైనా గడ్డి అట్లాంటి వేస్ట్ మెటీరియల్ ఉంటే తొక్కుడు లేని చోట, ఏదైనా నది ఒడ్డునో చెరువు ఒడ్డునో ఒడ్డుకి వేస్తాం, తొక్కుడు పడిన చోటన తీసుకుపోయి వేసేస్తాం. కరిగినాక తీసుకెళ్ళి మట్టిని మట్టి కాదు, మట్టి పబ్లిక్ తీసుకుపోతారు, మట్టి దొరకదు. దానికి యూజ్ చేసిన గడ్డి ఉంటుంది కదా, వరిగడ్డి ఉంటుంది కదా, వరిగడ్డి అదంతా ఉంటుంది కదా, అంతా మనుషులు తొక్కుడు లేని చోట వేసేస్తారు. పొలాల సైడ్ చెరువు ఒడ్డునో లేకపోతే నది ఒడ్డునో ఎన్నో తన మనుషులు తొక్కరు అనుకున్న దగ్గర వేస్తాం. మనతో పాటు తిరంగా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి మురుదా అన్నాడు. ఒకసారి ఈ వినాయకుని గురించి ప్రత్యేకతలు ఏంది, ప్రత్యేక కార్యక్రమాలు ఏమేమి చేయబోతా ఉన్నారు అని చెప్పేసి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే అన్న, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పండి, ఇప్పుడు ఈసారి ప్రత్యేకంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు, విగ్రహం సంబంధించి ప్రత్యేకతలు ఏంటి? ఈసారి శ్రీ విశ్వసేన మహాగణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నాం. దీని అడుగులు వచ్చి 63 అడుగులతో తయారు చేస్తున్నాం. దీనికి ప్రముఖ కళాకారుడు మట్టి మనిషి అయిన కొత్తగొండ నగేష్ గారు దీన్ని ఆయన ఆధ్వర్యంలో ఈ వినాయకుని తయారు చేస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే డిజైన్ అన్నారో ఎక్కడి నుంచి పిలిపించడం జరిగింది? అర్థం డిజైనర్ సంబంధించి ఎక్కడి నుంచి పిలిపించడం జరిగింది? అంటే ఆర్టిస్ట్. దీనికి ప్రముఖ కళాకారుడు వచ్చేసి మట్టి మనిషి బిరుదు పొందిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బిరుదు పొందిన కొత్తగొండ నగేష్ గారి ఆధ్వర్యంలో, అతని ఆధ్వర్యంలో 25 మంది కళాకారులు వెస్ట్ బెంగాల్ నుంచి 45 రోజులుగా ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు మట్టి వినాయకుని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? ప్రధానమైన కారణం మేము గత 9 సంవత్సరాలుగా మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నాము. ఎకో ఫ్రెండ్లీని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహం తయారు చేస్తున్నాము. గత 6 సంవత్సరాలుగా మాత్రం పెద్ద వినాయకులను ఇక్కడే తయారు చేసి ఇక్కడే నిమజ్జనం కార్యక్రమం చేస్తున్నాము. దాని మెయిన్ మోటివ్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీని కొంచెం ప్రమోట్ చేసి పెద్ద విగ్రహాల్లో కూడా అందమైన విగ్రహాలు తయారు చేసి అందమైన శిల్పీలు ఉన్నారు, పర్యావరణాన్ని కాపాడాలి, మనం పర్యావరణాన్ని కాపాడుతుంది, అది మనకి కాపాడుతుంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేయాలన్న మోటివ్తోనే ఇంత పెద్ద విగ్రహం తయారు చేస్తాం. కొన్ని సంవత్సరాలుగా కూడా చేస్తూ ఉన్నారు కదా, ఎప్పుడు ఆపేశారు ప్లాస్టిక్ విగ్రహం? దీన్ని మట్టి విగ్రహాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పెడతా ఉన్నారు? మేము 19 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాము. గత 9 సంవత్సరాలుగా కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ చేస్తున్నాము. 9 సంవత్సరాలుగా మనకి కొత్తగొండ నగేష్ గారి విగ్రహాన్ని తయారు చేస్తున్నాము. దీనిలో ఏమేమి యూజ్ చేస్తూ ఉన్నారు? అంటే మనకి విగ్రహం తయారులో కొన్ని ఉంటాయి కదా, మనకి కంప్లీట్ 100% ఎకో ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ కానీ ఐరన్ కూడా వాడలేదు. కంప్లీట్ కట్టలు, గడ్డి, నల్లరేగడి, గంగానది నుంచి వచ్చిన మట్టి, వాటర్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎన్ని డేస్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేసి? దీనికి ఇది మనకి విగ్రహం స్టార్ట్ చేసి దాదాపు 45 రోజులు ముగుస్తుంది. ఇవాళ రాత్రి వరకు కంప్లీట్ అవుట్పుట్ కలర్స్తో సహా మనకి అందుబాటులోకి వస్తుంది. రేపటి నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. కంప్లీట్ కాలేదు కదా, ఇప్పుడు నైట్ మొత్తం అయిపోతుంది వరకు? అన్ని మ్యాక్సిమం అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. కొంచెం జ్యువెలరీ వర్క్, కొంచెం ప్లీటింగ్ వర్క్ ఉంది. అది మ్యాక్సిమం 3 to 4 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. మిగతాది డెకరేషన్ వర్క్ ఉంది. ఇవాళ 80% ఇవాళ నైట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏం చేపడతా ఉన్నారు? ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇంకా రోజుకొక కల్చరల్ యాక్టివిటీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ ప్రజలు తండోపతండాలుగా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అంటే 18 సంవత్సరాల నుంచి పెడతా ఉన్నారు కదా, ఇయర్ ఎంతమంది పెరుగుతూ ఉన్నారు భక్తులు? ఇప్పుడు ఈ ఇయర్ ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? మేము గత 18 సంవత్సరాలుగా బాలాజీ కాలనీ ప్రైవేట్ ల్యాండ్లో పెడుతుండే. కాకపోతే ఈ ఇయర్ మనకి అనంతుల ధర్మారెడ్డి గారి సహాయకారంతో వారి ఫంక్షన్ హాల్ గార్డెన్స్ పార్కింగ్ మనకి కేటాయించడం జరిగింది. అది మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాం. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం. మన హైదరాబాద్ సంబంధించి కళాకారులు ఎంతమంది ఉన్నారన్నమాట కలరింగ్ సంబంధించి? మన హైదరాబాద్ సంబంధించిన కళాకారులు ఎవరులేనా, కంప్లీట్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన మట్టి నైపుణ్యం ఉన్న కళాకారులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కానీ వారి నాయకుడు మాత్రం మట్టి మనిషి అయిన కొత్తగొండ నగేష్ గారు. అంటే ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి కదా, న్యాచురల్ కలర్స్ అయినా మళ్ళీ దాంట్లో కూడా ఏమన్నా కెమికల్ లాంటిది ఉంటుంది అది కూడా? కంప్లీట్గా వాటర్ కలర్స్ అని మీరు చూడొచ్చు. కావాలంటే ఇంకే కలర్స్ అయిపోయినాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసినా మనకి కలర్ షేడ్ అయిపోతుంది, మీకు తెలిసిపోతుంది అది వాటర్ కలర్స్ లేదు. మన నిమజ్జన కార్యక్రమం కూడా మ్యాక్సిమం 35 to 40 minutesలో కంప్లీట్ అయిపోతుంది. మనతో పాటు తిరంగా యూత్ అసోసియేషన్ యూత్ కూడా ఉండడం జరిగింది. వాళ్ళ వాటర్లోనే ఒకసారి అడిగి తెలుసుకుందాము. అన్న, ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈసారి ఎట్లా ఉండబోతోంది? ఈసారి మనకు వచ్చేసి 19th ఇయర్ అన్న. ఇది 19 year సెలబ్రేషన్స్ అనేది గ్రాండ్గా జరగడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు మనకు వచ్చేసి పెయింటింగ్ వర్క్ అనేది నైట్ వరకు ఫినిష్ అయిపోతుంది. రేపటి నుంచి రేపు ఈవినింగ్ మనకి పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది.
మనం 11 days పూజ చేసిన తర్వాత 12th day రోజు మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది వినాయకుడిని. చాలా చోట్ల 9 days కంప్లీట్ ఎలా చూస్తున్నారు, 11 days పెట్టారు అవి. మనం ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కాదన్న, ఎప్పుడు గత 18 years నుంచి కూడా మనం 12 days నిమజ్జనం జరగడం అలా కంటిన్యూషన్ వస్తుంది. ఈరోజు పర్టికులర్గా ఈరోజు చేయడం అనేది ఏం లేదు. ఇది 19th year సెలబ్రేషన్స్. ఇది 19th year సెలబ్రేషన్స్ మాత్రం ఒక భారీ ఎత్తులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈసారి గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఈసారి ప్రత్యేకంగా ఏం సెలబ్రేట్ చేస్తున్నారు కార్యక్రమంలో? ప్రత్యేకంగా కార్యక్రమం అంటే నిత్య హోమాలు ఉంటాయి. అలాగే పంతులతోని రోజు పంతులు వస్తారు, చాలామంది పంతులతోని, పండితులు ఒక 20 మంది 30 మంది పండితులతోని రోజు ఏదో ఒక స్పెషల్గా పూజా కార్యక్రమం అయితే ఉంటుంది. పంతులు వాళ్ళు వచ్చి అర్చనలు, దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రం అన్నీ జరుగుతాయి అన్న. అంటే గణపతి తర్వాత ఇదే కాబట్టి సో ఎట్లాంటి జాగ్రత్త తీసుకోబోతా ఉన్నారు నిమజ్జనంలో? నిమజ్జనం జాగ్రత్త, మన నిమజ్జనం వచ్చేసి అయితే మనది మూవబుల్ కాదన్న. ఇక్కడ ప్రతి తయారు చేసేది ఇక్కడే, నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది మనది. దాన్ని బట్టి మనం ఈ పబ్లిక్ ఏ ఇష్యూ ఉండదు, హాయిగా ఫ్యామిలీస్తో రావచ్చు, మన నిమజ్జనాన్ని చూసి హాయిగా వెళ్ళొచ్చు. నిమజ్జనం మనం వచ్చేసి ఫైర్ ఇంజన్స్ వస్తాయన్న, ఫైర్ ఇంజన్స్తోని మనం నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా అలాగే సహకరించి మన నిమజ్జనం సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాం. ఈ కలర్కి సంబంధించి న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తాను. ఇవి వచ్చేసి కంప్లీట్ న్యాచురల్ కలర్సే అన్న. మనం వాటర్ కలర్సే, మనం ఇప్పుడు వినాయకుడిగా అయితే న్యాచురల్గా తయారు చేస్తున్నాము, వాటర్ కలర్ టైప్సే. ప్రత్యేకించి దాంట్లో కలర్స్ ఏమీ లేవు. మనం నార్మల్గా వినాయకుడు మట్టితో ఎలా అయితే తయారు చేస్తున్నామో అది కూడా న్యాచురల్ కలర్సే. అంతా ఎకో ఫ్రెండ్లీ అన్న టోటల్గా. దాంట్లో మనం వాడేది పర్టికులర్గా అంటూ ఏమీ లేదు, అంత టోటల్గా ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు గతంలో అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ ఇయర్ ఎక్కువ మంది భక్తులు, ఎంతమంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను? మనకు లాస్ట్ టైం కూడా భారీ ఎత్తులో పబ్లిక్ క్రౌడ్ వచ్చారన్న. ఈసారి మాత్రం 5 to 10,000 అనేది ఒక అంచనా అయితే ఏం అనలేదు. ఎంతమంది క్రౌడ్ వస్తారు అనేది మనం కూడా తెలియదు, దాన్ని బట్టి చూసి చూడాలి. లాస్ట్ టైం 5 to 10,000 పబ్లిక్ వచ్చారన్న. డైలీ పర్ డే విజిట్ చేస్తారు మన దగ్గర కంపల్సరీ. ఈసారి మాత్రం క్రౌడ్ ఇంకా భారీ ఎత్తులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎంత అవుతుందో చూడాలి మనం ఆ దేవుడి దయ వల్ల. ఈరోజు మనకి పెయింటింగ్ వర్క్ అయిపోతుంది. ఈవినింగ్ వరకు పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనం గణేశుడు అనేది ఆగం చిన్న రిలీవింగ్ లాంటిది ఒకటి ఉంటుంది, రివీల్ చేస్తాం మనం వినాయకుడిని ఈవినింగ్కి. ఈ వినాయకుడు ఉన్నారు కదా, దీన్ని ఏం వినాయకుడు అంటారు ఆకర్షణ? ఇది ఆకర్షణ వచ్చేసి విష్ణుమూర్తి అవతారం అన్న. మనం లాస్ట్ టైం శివుడి అవతారం పెట్టుండే, అంతకుముందు సారి వెంకటేశ్వర స్వామి, అంతకుముందు బిఫోర్ కన్నా లాస్ట్ ఇయర్ వచ్చేసి రాముడి అవతారం. ఈసారి మాత్రం మనం విష్ణుమూర్తి కాన్సెప్ట్లో మాత్రం మూవ్ అవుతున్నాం అన్న. అన్ని ఆర్నమెంట్స్ అన్నీ వెనకాల రెడీ అవుతున్నాయి. అన్ని ఆర్నమెంట్స్, ప్రతి ఒక్క ఆర్నమెంట్స్ వచ్చేస్తాయి మనకి ఎగ్జాక్ట్గా అలా అనేది డిజైన్ అయితే వస్తుంది. 18 years నుంచి చేస్తున్నారు. 18 years 18 types పెట్టారు. 18 years నుంచి 18 types పెట్టాము. కాకపోతే గత 7 years నుంచి మాత్రం ఈ ప్యూర్ ఎకో ఫ్రెండ్లీకి మూవ్ అవ్వడం జరిగింది మనము. అంతకుముందు మేము కూడా పిఓపి పెడుతుండే, కాకపోతే మనం కూడా ఇంత ఖర్చు చేస్తూ మనం కూడా ఇంత పబ్లిక్ కూడా మోటివ్గా చూడాలని చెప్పి కారణంతో మనం 7 years నుంచి, గత 7 years నుంచి ప్యూర్ మట్టి వినాయకునికి మాత్రమే కన్వర్ట్ అయ్యామన్నమాట. వినాయకుడు అనగానే మనకి లడ్డు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. లడ్డు ఎక్కడ తయారు చేస్తున్నా, ఎవరితో తయారు? మన లడ్డు అనేది మన యాదగిరిగుట్ట నుంచి ఎవరైతే చేస్తారో వాళ్ళే మనకు ప్రత్యేకంగా చేసి పంపిస్తారన్న. మనకి 45 kgs లడ్డు వస్తుంది. దాన్ని ఒక లడ్డు, చిన్న లడ్డు కూడా ఉంటుంది, 2 లడ్డూలు పెడతాం అనమాట. ఒక లడ్డు మాత్రం ఆప్షన్కి వేయడం జరుగుతుంది, ఒక లడ్డు మాత్రం లక్కీ డ్రాలో వేస్తాము. ఎవరైతే వస్తుందో వాళ్ళకి టోకెన్ తీసి వాళ్ళ నేమ్ అనౌన్స్ చేసి నిమజ్జనం రోజు మాత్రం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వినాయకుని పక్కన కొన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఏం విగ్రహాలు అవి? ఒక విగ్రహం వచ్చేసేమో అమ్మవారిదన్న, ఒక విగ్రహం వచ్చేసి కాళికాదేవి. ఇద్దరు అమ్మవార్లే ఉంటాయి. ఒక అమ్మవారు నార్మల్ అమ్మవారిది, ఒకటి కాళికాదేవిది సైడ్స్కి వస్తాయి మనకి. ప్రతిసారి అట్లనే పెడుతున్నారు? ప్రతిసారి అలానే పెడతామన్న. ప్రతిసారి ఒక 3 years నుంచి అట్లా కంటిన్యూషన్ అవుతూ వస్తుంది. ఈసారి కూడా అలానే కంటిన్యూ అవుతుంది. అట్లా నెక్స్ట్ ఇయర్ ఇంకా భారీగా, ఇప్పుడు రీచ్ అయితే ఇంకా భారీగా ప్లాన్ చేద్దామని ఉన్నాం నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు లాస్ట్ టైం 62, ఇప్పుడు 63. లాస్ట్ టైం 54 అనమాట. 54, ఈసారి 63. 9 అనేది మా కాన్సెప్ట్ అన్న. 9 పెంచుకుంటూ వస్తున్నాము. అంతకుముందు ఇయర్ కూడా 34 ఉండే, దాన్ని పెంచుకుంటూ అట్లా 9 కాన్సెప్ట్తోని 63కి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైంకి 72 కూడా వెళ్ళొచ్చు. ఆ వినాయకుడు ఎంత వరకు తీసుకెళ్తే అంతవరకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాము. ఓకే, ఎందుకంటే ఇక్కడ నిమజ్జనం కాబట్టి ఎంత పెద్దగా అయినా సరే అన్న, ఇప్పుడు మనం పబ్లిక్కి న్యూసెన్స్ లేదు,
మనం ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఏ డిపార్ట్మెంట్తోని మనకి ఇష్యూ అనేది ఉండదు. ఏ డిపార్ట్మెంట్కి కూడా మనం ఇబ్బంది కలిగించాము. ఎందువల్ల అంటే మనది ఇక్కడే తయారవుతుంది, ఇక్కడే నిమజ్జనం అనేది. అప్పుడు క్రౌడ్ కూడా ఫ్యామిలీస్తో వస్తారు, చూస్తారు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. అలా అందుకోసమని ఇక్కడే ఈ కాన్సెప్ట్తోనే మనం ఉండడం జరుగుతుంది. వేరే స్టేట్ నుంచి ఇప్పుడు అంటే విగ్రహం పెద్ద ఉంది కాబట్టి ఎవరైనా చూడడానికి వస్తూ ఉంటారు. వేరే జిల్లాల నుంచి యూత్ రావడం కూడా జరుగుతుంది ఇక్కడ. కంపల్సరీ వస్తారన్న. చాలా మీరు ఒకరోజు కంపల్సరీ పండగ తర్వాత ఒకరోజు రండి, విజిట్ చేయండి. క్రౌడ్ అనేది మనకి ఎర్లీ మార్నింగ్ 5 వరకు వస్తూనే ఉంటారు, కంటిన్యూషన్ 4-5 వరకు. మనం ఇక పబ్లిక్తో మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. ఇక అంతకుమించి ఏం చేయలేము. కంపల్సరీ ఎక్కడి నుంచి అయినా వస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్క చోట నుంచి కంపల్సరీ భక్తులు వస్తూనే ఉంటారు, విజిట్ చేస్తూనే ఉంటారు, గణేషుని వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ ఎకో ఫ్రెండ్లీ 63 ఫీట్ ఉందో ఎంత ఖర్చు వచ్చింది మొత్తం? ఇప్పుడు మనం వచ్చి ఖర్చు అనేది ఒక చెప్తే అయ్యేది కాదన్న. ఖర్చు మాత్రం భారీగానే అయింది. మనకి ఇంకా నిమజ్జనం అయ్యేంత వరకు ఖర్చు అవుతూనే ఉంటుంది భారీగా. ఇక దేవుడి దయ ఎవరు ఎంత ఇస్తే అంత అలా నడుస్తుంది. భోజన కార్యక్రమాలు ఏమైనా పెడుతున్నారు అంటే ఈ ఇయర్ మాత్రం పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ప్లేస్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం అన్నదానం అయితే ఉంటాయి. అంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే 11 days నిత్య అన్నదానం ఉంటుండేది మన దగ్గర. ఇప్పుడు ఈ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాం మేము. ఒకవేళ క్రౌడ్ మా అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అన్నదానాలు చేస్తాం.